ప్రియ ప్రియ సోదరి, నాలుగుతోనంటే కొంతమంది శపిస్తారట. కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 19వ వాక్యములో, వాడు కీడు కల్పించవాలని తమ నోరు తెరుచుదరు, ఎదుటి వారికి శాపాన్ని ప్రకటించడం తమ నాలుకలు తెరుస్తారట. నాలుగుతో కీడు చేయాలనిపించినప్పుడు అదే నాలుగుతో మేలు చేయాలని ఎందుకు అనిపించదు? కీడు చేయాలని తలంపు మానవుడికి స్వభావసిద్ధంగా వచ్చింది. అయితే అదే స్వభావసిద్ధంగా మేలు చేయాలని ఆలోచన కూడా దేవుడిచ్చిందే. దాని మనుషులు యథార్థవంతులుగా పుట్టారు, కానీ వారు బతకడానికి తంత్రాలు కల్పించుకుంటున్నారు. కీడు మాట పలుకు ద్వారా నువ్వు జీవిస్తాను అనుకుంటున్నావా? కీడు మాటల పలికి నువ్వు మేలు పొందుతావు అనుకుంటున్నావా? లేదు, నువ్వేమిత్తావో నీకు తిరిగి అదే వస్తుంది. నీ నాలుగుతో మేలు నీకుతూ నీ బ్రతుకులు మేలుని అనుభవించు. కీడు పలికి నీవేళ మేలు కోరుతున్నావు?